శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహం జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నానండి నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి దశమంలో ఉండడం గొప్ప అదృష్టము. తెలివితేటలు బాగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మీరు విజయం సాధిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా మీరు ముందంజలో ఉంటారు, తెలివిగా ఉంటారు, అద్భుతంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే మీ దాంట్లో మ్యాథమెటిషియన్స్, సైంటిస్టులు, సినిమా యాక్టర్లు, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఉంటారు సార్, వాళ్ళు చాలా అద్భుతం. అంటే మిగతా వాళ్ళు లేరని చెప్పరండి. బుధుడు ఆయన బుద్ధి కారకుడు కదండి, తెలివితేటలకి మారు పేరు కదా ఆయన. కాబట్టి మీకు మంచి అద్భుతమైన మ్యాథమెటిషియన్స్ బ్రహ్మాండంగా ఉంటారు. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, బయటికి కనపడరు. మీరు నిబద్ధతతో ఉంటారు. ఇలా మిమ్మల్ని గుర్తుపడడం కష్టం, కానీ అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. చాలా తెలివితేటలు గుర్తుపెట్టేసుకుంటుంటారు, ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటారు. సరే, అది పక్క పెడదామండి. ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ ఈ వారం బాగుందండి. కుజుడు ద్వితీయ భావం అంటే మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు కదా, చదువులో ఇబ్బంది కలిగించడము, అన్ని రకాలుగా మీకు ఇంతకుముందు చెప్పాను. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రుడితో కలిసినటువంటి కుజుడు, లాభాధిపతి ద్వితీయాధిపతి కలిశారు కదా, మంచి యోగం కదండి. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఉన్నదానికంటే డబ్బులు ఎక్కువ వస్తాయంటారండి. నాకైతే నేను చెప్పడం ఏంటంటే, ఖచ్చితంగా నా పద్ధతిలో డబ్బులు ఎక్కువ వస్తాయి. తర్వాత మీరు భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. ఆభరణాల యోగం ఉంది. విద్యలో రాణించడానికి అవకాశం ఉంది. ద్వితీయ భాగం కూడా విద్య చూస్తాం కదా, చాలా బాగుంది. కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒక వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. మీ మాటకి ఎదురు లేకుండా బ్రహ్మాండంగా కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీకు ఉంది. అలాగే 4th భావానికి కాలసర్పదోషం ఉంది మీకు. అంటే శని కూడా 4th భావం చూడడం వల్ల, కేతు కూడా చంద్రుడితో కలిసి ఉండడం వల్ల, చంద్రుడు కలిసాడు 8వ తారీఖు 9వ తారీఖు, కాలసర్పదోషం ఉందండి. అంటే మీ 4th భావం కంఫర్టబుల్నెస్ దెబ్బతీస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి విషయంలో దెబ్బతీస్తూ ఉంటారు. కానీ చంద్రుడితో కలిసి కేతు ఉన్నాడు కదండి 4th భావంలో, కాలసర్పదోషం ఉంది. రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోయాయి. కేతు అనే శని కూడా చూసేస్తున్నాడు. ఓకే, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీకు అక్కడ భగవంతుడు ఏం పెట్టాడంటే, మీకు చంద్రుడితో కలిసిన కేతువుని పెట్టాడు. అంటే కేతువు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. చంద్రుడితో కలిసి కానీ, రవితో కలిసి కానీ, కేతువు కానీ, రాహు కానీ ఉంటే వాళ్ళు మిక్కిలి బలవంతులు అవుతారు, శుభ ఫలితాలే ఇస్తారు అని శాస్త్రంలో నేను విన్నాను, నేను చదివాను కూడా చాలా చోట్ల. అది చెప్తున్నా, ఆ సొంత కవిత్వం కాదుంటుంది. ప్లస్ గురుదృష్టి కూడా ఉంది. ఉండడం వల్ల 4th భావం కంఫర్టబుల్నెస్సే. అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండదు అని అనుకుంటాం కదా, కానీ బాగుంటుంది. ప్లస్ ఆవిడకి ఆరోగ్యము, అదృష్టము, ఐశ్వర్యము ఉంటాయి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సంస్థలు, ఎడ్యుకేషన్ ఉన్న మీ పిల్లలు ఉన్నారు కదా, మీరే చదువుతున్నారు కదా ఎడ్యుకేషన్, దాంట్లో ఉన్నతంగా రాణిస్తారండి. 8వ తారీఖు 9వ తారీఖు మరింత అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. మే నెలలో
చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత భూములు కొనుక్కుంటారు, లేకపోతే గృహాలు కానీ వాహనాలు కానీ 3 కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారండి. ఎందుకంటే గురుదృష్టి ఉంది కదా, సంగీత విద్వాంసులు ఉన్నారు సరే, వాళ్ళకి నిరంతరము అనర్గళంగా పాడుతూ ఉంటారు కదండి. పైగా సంగీతం అంటే మ్యూజిక్ కూడా, డైరెక్టర్స్ అంటారు కదా, మ్యూజిక్ అద్భుతంగా వాయిద్యాలు అంటాం కదా తెలుగులో, అది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. అలాగే రైతులు కూడా పంట నష్టం రాకుండా అద్భుతంగా బాగా సక్సెస్ రేట్ ఉంటుంది. చిల్డ్రన్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకండి, ఇబ్బంది పడరు కూడా. మీ రాశి వారికి ఇబ్బంది పడడం అవసరం ఉండదు. పైగా చిల్డ్రన్ విషయంలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మాత్రం మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 6th భావానికి గురుదృష్టి ఉండడం వలన మేనమామలకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీ శత్రువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు మిత్రులు అవుతారు. శత్రువుని మీరు జయించి తీరుతారనమాట, భయపడరు. విజయం మీదే 6వ భావంలో. పైగా 6వ భావానికి గురుదృష్టిలో ఉంది కాబట్టి కొద్దిగా లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు గెలుస్తారు. మీ నిజాయితీయే, మీ ధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉండడం, ధైర్యంగా ఉండడం వల్ల మీ అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్ రంగం కాదనుకోండి, ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు భగవంతుడి దయ వల్ల శుభసూచికలు జరుగుతాయి, మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా మంచి స్పర్ధలు వస్తాయి. వాళ్ళ పట్టాన్ని కలిసి ఉండరు, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అల్టిమేట్గా మీరు కలిసే ఉంటారు. ప్రస్తుతము మాట పట్టింపు వలన కొద్దిగా దూరంగా ఉన్నప్పటికీ 15 మే తర్వాత గురుడు మారడం వల్ల శనీశ్వరుడు సప్తమస్థానాన్ని చూసినా గురుడు మిథున రాశిలో నుంచి సప్తమస్థానం క్లియర్గా తన ఓన్ హౌస్ని చూసుకుంటాడు. భయమేలా అవునా? కరెక్ట్గా అంతే. సరే, నాకైతే ధైర్యం అండి, మీరు కలిసే ఉంటారని నేను చెప్పగల కాన్ఫిడెన్స్ ఉంది. మీకు కూడా ఉందని అనుకుంటున్నా. అవునా? అవును. సరే, మనం అష్టమ స్థానానికి వెళ్దామండి. అష్టమ స్థానంలో అద్భుతమైన ఏంటంటే మీకు గురుదృష్టి ఉంది. తలవంతలంకి వచ్చే ధనయోగాన్ని, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే కొద్దిపాటి ఐశ్వర్యాన్ని కూడా వాళ్ళు ఇస్తారండి. సేవకా జనాన్ని కూడా మీకు ఉంటుంది. అంతేకాకుండా మీ గురు ప్రభావం వలన ఇందని చెప్పాను సరే, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా అష్టమ భావం కూడా చూస్తాము, భాగ్యస్థానం కూడా చూస్తూ ఉండేవి. మ్యాగజైన్స్లో కూడా నేను చాలా చోట్ల చూశాను. భాగ్యస్థానం కూడా ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా చూస్తాం. 10వ స్థానంలో కూడా శిక్షలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, అది పక్క పెడదాం అనుకోండి. ఏదైనా మీరు గెలుస్తారు. మీ నిజాయితీ, మీ ధైర్యము, మీ అకుంఠితమైన దీక్ష మిమ్మల్ని గెలిపిస్తుంది. ఏదైనా మీకు 9th హౌస్లో 10th భావంలో ఉన్నాడు కాబట్టి చక్కగా మీరు మీ ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉంటారు. విదేశాలు వెళ్తారు, హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి బిజినెస్లో మీరు విజయం సాధిస్తూనే ఉంటారు, ఎక్కడ తగ్గరు. ఇంకా 10th హౌస్ చూసుకుందామండి. బలమైనది 10th హౌసే మీకు అద్భుతం, చాలా గ్రేట్ అండి. మీకు మిథున రాశి వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే బుధ శుక్రులు 10th భావంలో ఉన్నారంటే పొలిటికల్ రంగం పక్క పెడదామండి. సరే, రాహుల్ ఉంటే చెప్తాం. బుధ శుక్రుల కాంబినేషను సినిమా రంగం, కళారంగం. మీరు సినిమా రంగం అంటే చాలా మీకు పిచ్చి అంటారు. పిచ్చి అని కాదు కానీ మక్కువ ఎక్కువ. దాంట్లో మీరు నిమగ్నమైపోయి ఉంటారు. మీ దాంట్లో సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. మంచి బట్టలు కుట్టించుకోవడము, ఆ బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, వాహన యోగ్యత కలిగించడము, భూములు కూడా కొనుక్కోవడం జరుగుతుంది. భూములు కూడా కొనేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. అంతేకాకుండా ఈ బుధశుక్రుల కాంబినేషన్లోనే వాళ్ళనే తర్కశాస్త్రంలో మీటింగ్స్లో పాల్గొంటారు మీరు. అద్భుతంగా ఉంటుంది. శని దశమంలోనంటే ఏం చెప్పారండి? ఉన్న ఊరు నుంచి, పుట్టిన భూమి నుంచి మీరు దూరంగా వెళ్తారు. వెళ్ళి దూరంగా విదేశాలకు వెళ్ళడము, అక్కడ జీవనోపాధి సాగించడము, ధనం సంపాదించడం ఖచ్చితంగా జరుగుతుంది. చూసుకోండి కావాలంటే. అంతేకాకుండా శని రాహువులు కూడా మీకు ఉన్నారండి. శని రాహువులు దశమంలో ఉన్నారంటే మరింత విపరీతంగా రాజయోగాన్ని కలిగిస్తుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళ మాట చలామణి అవ్వడము, అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండడము, ప్రజాభిమానాలు మీకు పొందుతారు. ఎంత బాగుందండి. శుక్రశనులు ఉన్నారు కదా, మీరు అసలే రచన రంగంలో కింగ్స్. రచన అంటే రచయితలుగా దాంట్లో మీరు మునగాడని పెంచుకుంటారు. ధనం అలాగే సంపాదిస్తారు. ధనం పక్కన పెడదాంరా బాబు అంటారు. మీరు నేమ్ అండ్ ఫేమ్ కావాలంటారు. అది మీకు వచ్చి తీరుతుంది. కీర్తి ప్రతిష్టలు మీకు ఉంటాయి. చెప్పుకుంటే అనర్గళంగా చాలా ఉంది అనుకోండి. 11వ భావం రవి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడండి. దశమస్థానము, లాభస్థానము మీకు కొట్టిడి పిండి అంటారా, ఒక అద్భుతం. ప్రతి పనులను ముందంజలో ఉంటారు. ప్రతిదీ సక్సెస్ చేసేస్తూ ఉంటారు మీరు. మీకు అన్ని పనులు అనుకూలంగా మీకు ఎదురుకొస్తూ ఉంటాయండి. మీకు మాట నేర్పతనం ఎక్కువ, జ్ఞాపశక్తి ఎక్కువ. శుక్రరాహువులు ఇలా చెప్పుకునేటప్పుడు చాలా అద్భుతంగా ఉందండి. ఈ కాంబినేషనే మీకు చాలా మంచి యోగము. 12వ భావంలో గురుడు కూడా ముఖ్యంగా ఈ గురుడు ఏం చేస్తుంటాడంటే
ఈ భార్యాభర్తల యొక్క ఎక్స్పెన్సెస్ చేయడము, వాళ్ళు కలుసుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళ రీచ్ ఒకళ్ళనొకళ్ళు బట్టలు కొనుక్కోవడము, బంగారము ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కానీ 12వ భావంలో గురుడు కూడా మంచిగా చేస్తాడండి. సన్మానాలు జరుగుతుంటాయి, విదేశాలు వెళ్తుంటారు, దైవభక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని పూజించండి. అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది, రాహుకేతులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకునే పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశులందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తుంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.